నిన్న నేను వర్ధన్నపేటలో ఛాలెంజ్ చేసిన. నాగరాజు చెప్తాడు, ఇందిరమ్మ షీరది అట్లా మేము బ్యాంక్ లోన్ కాదంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా రాసుకోవాలి. 450 కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్క చీరకు మీ దగ్గర 1200 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆ చీర 300 రూపాయలే. 500 రూపాయలు రేవంత్ రెడ్డికి లంచమట, 300 మంత్రి కట. మీకు చీర ఖరీదు 300 రూపాయలే. ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. ఇనుంది, చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. మహిళా గ్రూపులకు ఇచ్చిందంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేవాడు. ఇచ్చేయకుండా సంతకం పెట్టించిండ, సంతకం ఆధార్ కార్డు పెట్టిండా, ఫోటో పెట్టిండా. మనం బ్యాంకు పోతే ఇవన్నీ తీసుకుంటాడా? బ్యాంకు పోతే ఇవన్నీ తీసుకుంటాడా? బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద 1200 లోన్ తప్పిండు. ఒక నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, 1200 1300 రూపాయల విత్తితో కట్టాలి. అప్పుడు ఇందిరమ్మ చీరల సంగతి ఏంటనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇది దీనికి మంత్రి గతంలో నేనే ఉంటుంది. అధికారులు చెప్తారు, సార్ అది ఫ్రీగా సార్, వాళ్ళ పేరు మీద 1200 అప్పు తయారు చేసి సంతకాలు పెట్టుకొని తీసుకున్నారు. ఇక మీకు రేపు ఒక నెల రోజుల తర్వాత రేవంత్ రెడ్డి బండారా. ఈ ఎన్నికలు అయిపోవాలి.